హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు డే 3 వెయిట్ లాస్ జర్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా జీలకర్ర అనేది రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ సగం అయ్యే వరకు బాగా మరిగించాలండి. ఆ వాటర్ని పరగడుపునే తాగడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతాము. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఎర్రగోధుమకు ఉప్మా తీసుకున్నాను. ఇందులో అన్ని రకాల కూరగాయలు వేసుకున్నానండి. బంగాళదుంప, పచ్చి బఠానీ, క్యారెట్ వేసి ఈ విధంగా ఎర్రగోధుమకు ఉప్మా తయారు చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల రకరకాల కూరగాయలు తిన్నట్టు ఉంటుంది. ఎర్రగోధుమ నూకలో ఉండే ఫైబర్ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఏముండవు. చాలా డైజెషన్ ఫ్రీగా అవుతుందండి. తర్వాత నేను 11 ఆ టైంకి స్నాక్స్ కింద 2 ట్రిప్టన్ బిస్కెట్లు అండ్ 2 ఖర్జూరాలు తీసుకున్నాను. తర్వాత నేను గ్రీన్ టీ కూడా తాగానండి. డైలీ 2 ఖర్జూరాలు మాత్రమే తీసుకోవాలండి, అందుకని ఎక్కువ తినకూడదు. నేను లంచ్లోకి వచ్చి ఈరోజు మామిడికాయ పులిహోర తయారు చేశాను. మామిడికాయ పులిహోరతో పాటు ఎగ్గు, క్యారెట్, కీరదోస తీసుకున్నానండి. ఈ విధంగా కూరగాయలు తినడం వల్ల మన కడుపు తొందరగా నిండినట్టు అనిపిస్తుందండి. ఒక గ్లాసు బటర్ మిల్క్ కూడా తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ వచ్చి యాపిల్, జామకాయ, పిస్తా అండి, సాల్టెడ్ పిస్తా. ఇది కూడా లిమిటెడ్గానే తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వల్ల వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతారు. మనం డైట్లో ఉన్నప్పుడు లిమిటెడ్గా అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ మన డైట్లో ఉండాలి. లేకపోతే మనకి హెయిర్ ఊడిపోవడం, స్కిన్ గ్లో తగ్గిపోవడం అలాంటివన్నీ జరుగుతాయి. వెయిట్ లాస్ అంటే హెల్తీగా ఉండాలండి. అన్నీ మనం లిమిటెడ్గా తీసుకోవాలి. ఈవినింగ్ టిఫిన్లోకి మల్టీగ్రెయిన్ చపాతీ చేసుకున్నానండి. ఇది కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ లేకపోతే అది పెనానికి అంటుకుపోతుందండి. అందుకని లైట్గా 2 చుక్కల ఆయిల్ వేసాను. ఈ చపాతీలు కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ చపాతీలోకి నేనైతే పాలకూర ఫ్రై, కొత్తిమీర అండ్ ఉసిరికాయ పచ్చడి తిన్నానండి. నైట్ 8 లోపులోనే నేను డిన్నర్ కంప్లీట్ చేశానండి. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఎక్సర్సైజ్ కూడా చేశాను. ఉదయం యోగా చేశాను, ఈవినింగ్ అయితే వాకింగ్ చేశానండి.